ఆదిత్యపురి మహారాజు విజయాదిత్య. ఆ రాజ్యం ఎంతో సుభిక్షం. అక్కడి ప్రజలకి రాజుగారు ఏ లోటు లేకుండా చూసుకునేవారు. విజయాదిత్య పరాక్రమవంతుడు. ఆయనంటే చుట్టుపక్కల రాజులకి సింహస్వప్నం. రాజుగారి భార్య అనురాధాదేవి. ఆవిడ కూడా చాలా మంచిది. రాజ్యంలో ప్రజలందర్నీ సొంత బిడ్డల్లా చూసుకునేది. రాజుగారికి ఒక్కడే కొడుకు. అతని పేరు శౌర్యాదిత్య. అతను కూడా తండ్రిలాగే ఎంతో ధైర్యవంతుడు మరియు బుద్ధిశాలి కూడా. ఇదిలా ఉండగా ఆదిత్యపురి రాజ్యాన్ని ఆనుకుని ఒక దట్టమైన అడవి ఉండేది. అందులో సాకినివనం అనే ఒక కారడవి ఉండేది. ఆ సాకినివనంలో సాకిని పిశాచాలు నివాసం ఉంటాయని, అందులోకి వెళ్తే ఆ పిశాచాలు వెళ్ళిన వాళ్ళని చంపి తింటాయని ఆ వనంలోకి ఎవ్వరూ వెళ్ళరు. అందుకే ఆ వనం అంటే అందరికీ భయం కూడా. కొన్నాళ్ళకి ఒకరోజు రాజుగారి దగ్గరికి ఆ అడవి దగ్గరలో ఉండే ప్రజలు వచ్చి, మహారాజా, అడవిని ఆనుకుని ఉన్న మా గ్రామంలోకి ఒక పులి వచ్చి మా ఆవుల్ని మేకల్ని చంపి తినేస్తోంది. మీరే ఎలాగైనా ఆ పులి బారి నుంచి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. మరుసటి రోజు రాజుగారు స్వయంగా పులిని వేటాడటానికి అడవికి బయలుదేరి వెళ్లారు. మొత్తం అడవంతా తిరుగుతున్నారు, కానీ ఎక్కడా పులిజాడి మాత్రం కనిపించలేదు. సరికదా, అలా వెతుక్కుంటూ సాకినివనం దగ్గరికి వచ్చేశారు. అయినా భయం అంటే ఏంటో తెలియని మన రాజుగారు సాకినివనంలోకి వెళ్ళి ఆశ్చర్యపోయారు. చిన్నప్పటి నుంచి ఎన్నో భయంకరమైన కథలు విన్నాను ఈ సాకినివనం కోసం, కానీ ఈ సాకినివనం ఎంతో ప్రశాంతంగా అందంగా ఉంది అని అనుకున్నారు. ఇంతలో రాజుగారికి ఆ పులి దూరంగా కనిపించింది. వెంటనే దానికి గురి చూసి బాణం వేశారు. ఆ పులికి బాణం తగలగానే పులి మాయమైపోయి ఆ పులి స్థానంలో ఒక అందమైన కన్య ప్రత్యక్షమైంది, మెడలో పూలమాలతో. రాజుగారికి ఏదో మైకం ఆవహించింది. ఆశ్చర్యపోతున్న రాజుగారి దగ్గరికి ఆ కన్య వచ్చి, మహారాజా, నేను ఒక మునిశాపానికి గురి కాబడి పులిగా తిరుగుతున్న దేవకన్యని. మీరు వేసిన బాణం నాకు పూలమాలగా మారి మళ్ళీ దేవకన్యలా మారాను. నేను ఇకపై మీ భార్యని, నన్ను స్వీకరించండి అని చెప్పింది. ఇది అంతా విన్న రాజుగారు ఏదో మైకం ఆవాహించిందని తెలుసుకోలేక ఆ దేవకన్యని తనతో పాటు రాజ్యానికి తీసుకువచ్చి రాణిగా ప్రకటించాడు. దేవకన్య మోహంలో రాజుగారికి తన భార్య కుమారుడు కూడా నచ్చడం లేదు. వాళ్ళ పేర్లు వింటేనే మండిపడేవాడు. రాజ్యపాలన కూడా పూర్తిగా విస్మరించి ఎప్పుడూ దేవకన్యతోనే ఉండసాగాడు. రాజ్యంలో ప్రజలు కష్టాలు పడసాగారు. ఇది అంతా చూస్తున్న మంత్రి, సేనాధిపతి ఏమీ చేయలేక సమయం కోసం వేచి ఉండసాగారు. కొన్నాళ్ళకి దేవకన్య కన్ను అనురాధాదేవి శౌర్యాదిత్యపై కూడా పడింది. రాజుగారి దగ్గరకు వెళ్ళి, ఏవండి, ఇన్నాళ్ళైనా మనకి సంతానం కలగలేదు, ఇకపై కలగరు కూడా అని దొంగ ఏడుపు నటించింది. దానికి రాజుగారు, ఏమి, ఎందుకు మనకు సంతానం కలగదు? మీ మొదటి భార్యకి, ఆమె కుమారుడికి నేను మీతో ఉండటం నచ్చక నాపై ఏవో క్షుద్ర పూజలు చేయిస్తున్నారు. నా చెలికత్తె చూసి నాకు చెప్పింది అని చెప్పగా రాజుగారు వెనక ముందు ఆలోచించకుండా రాణి అనురాధాదేవికి, కుమారుడు శౌర్యాదిత్యకి దేశ బహిష్కరణ శిక్ష విధించి రాజ్యం నుండి పంపమని మంత్రికి ఆదేశించారు. కానీ ఇదంతా నచ్చని మంత్రిగారు వారి ఇద్దరినీ తన ఇంటికి తీసుకువెళ్ళి రహస్యంగా ఉండమన్నాడు. రాజుగారికి పట్టిన మైకం పోయే వరకు ఓపిక వహించమన్నాడు. ఇక ఉపేక్షించి లాభం లేదు. రాజుగారు రోజురోజుకి దేవకన్యకి బానిసైపోతున్నారని రహస్యంగా
మంత్రి సేనాధిపతితో పథకం పన్ని దేవకన్య తాగే పాయసంలో విషం కలిపారు. విషం తాగినా దేవకన్యకి ఏమీ కాలేదు. దాంతో ఆశ్చర్యానికి గురైన సేనాని మంత్రిగారితో, విషం తాగినా కూడా ఏం కాలేదంటే ఇవి నిజంగా దేవకన్యేమో మంత్రివర్య. దేవకన్య అయితే రాజుగారిని అసమర్థుని చేసి ఏ పాపం చేయని మహారాణిని, యువరాజుని రాజ్యబహిష్కరణ చెయ్యదు, మన రాజ్య ప్రజలను హింసించదు. కాబట్టి ఈమె తప్పకుండా దేవకన్య అయి ఉండదు. మన ఈ సమస్యకి పరిష్కారం శాంతామునిని అడుగుదాం పద. అలా వారిద్దరూ తమ రాజ్య పురోహితుడైన శాంతాముని ఆశ్రమానికి వెళ్ళి విషయం చెప్పగా ముని తమ దివ్య దృష్టితో చూసి రాజుగారు తీసుకువచ్చింది దేవకన్యని కాదని, ఆమె ఒక సాకిని ప్రేతాత్మని, దానిని చంపితేనే గాని రాజుగారికి పట్టిన భ్రమ పోదని చెప్పి దానిని చంపే మార్గం చెప్పారు. సాకిని వనంలో 13 కొమ్ములతో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దాని తొర్రలో బంగారపు కత్తి ఉంటుంది. దానితో ఆ శాకిని దెయ్యం కుడికాలి బొటనవేలిపై పొడిస్తే ఆ దెయ్యం చనిపోయి రాజుగారికి పట్టిన మైకం కూడా పోయి మామూలు మనిషి అవుతారు. కాకపోతే ఆ బంగారపు కత్తి అర్ధరాత్రి మాత్రమే కనిపిస్తుంది. శాంతాముని ఆశ్రమం నుండి మంత్రిగారు రాత్రి ఇంటికి వచ్చి మహారాణికి, యువరాజుకి ముని చెప్పిన విషయం చెప్పి, మీరు ఏమీ కంగారు పడద్దు. మన సేనాధిపతి మంచి ధైర్యవంతుడిని చూసి సాకినీవనంలోకి పంపి ఆ కత్తిని తెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ఇది విన్నాక శౌర్యాదిత్య ఇక ఉపేక్షించి లాభం లేదని ఆ రాత్రికే అడవికి బయలుదేరాడు. అర్ధరాత్రికి సాకిని వనంలోకి ప్రవేశించి ముని చెప్పిన ఆనవాళ్లు కలిగిన చెట్టును వెతకసాగాడు. అర్ధరాత్రి ఆ సాకిని వనం గుడ్లగూబల అరుపులతో, నక్కల వండ్రింపులతో చాలా భయంకరంగా ఉంది. అయినా భయపడకుండా వెతుకుతున్నాడు మన శౌర్యాదిత్య. అలా వెతుకుతున్న మన యువరాజు కొంతసేపటికి 13 కొమ్మలున్న మర్రి చెట్టు దగ్గరికి వచ్చి దాని తొర్రలో చూడగా బంగారపు కత్తి, దాని చుట్టూ ఒక పాము కనిపించాయి. అయినా మన యువరాజు ఏమాత్రం భయపడకుండా ఆ తొర్రలో నుంచి కత్తి తీసుకుని వెనక్కి వచ్చేశాడు. అడవి నుండి రాజ్యంలోకి ప్రవేశించేలోగా తెల్లవారిపోయింది. ఇంతలో కొందరు రాజ్యభటులు రాజకుమారుడిని చూసి బహిష్కరణ కాబడిన వాడు రాజ్యంలోకి రావడం రాజుగారి తీర్పుని ఉల్లంఘించడమే అని చెప్పి రాకుమారుడిని బంధించి దేవకన్య దగ్గరకు తీసుకువెళ్లారు. రాణిగారు తమకి బహుమానం ఇస్తుందనే దురాశతో దేవకన్య యువరాజును చూసి కోపంతో, రాజ్యంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. దీనికి నీకు శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. భటులారా, వచ్చి వీడిని చెరసాలలో వేయండి, రేపు ఉరి తీయండి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. కానీ దేవకన్యకి సేనాని, మంత్రి మీద అనుమానం వచ్చింది. వీళ్ళు రాజ్యం బయట వదిలి రమ్మంటే రాజ్యంలోనే ఉండనిచ్చారు. రేపు ఉరి శిక్ష కూడా నా కళ్ళ ముందర జరగాలి, లేకపోతే వీళ్ళు మళ్ళీ యువరాజుని రక్షిస్తారు అని అనుకుని ఉరిశిక్ష అమలు జరిగే సమయానికి అక్కడికి వెళ్ళింది దేవకన్య. తల్లి, నన్ను క్షమించు. నువ్వు మా నాన్నగారికి భార్యవి, అంటే నాకు తల్లితో సమానం. నన్ను ఉరితీసే ముందు మీ చల్లని దీవెన నాకు ఇవ్వండి. ఎలాగో మా తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడ లేరు, మీలో వాళ్ళని చూసుకుంటా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. యువరాజు చేతకానితనానికి లోపల సంతోషించి ఆఖరి కోరికగా మన్నిస్తున్నాం అని చెప్పి సంకెళ్ళు తీయమని భటులను ఆదేశించింది. వెంటనే శౌర్యాదిత్యుడు దేవకన్య కాళ్లపై పడి దీవెనలు తీసుకున్నట్టు నటిస్తూ తన కాలి దగ్గర దాచుకున్న బంగారు కత్తితో దేవకన్య కుడికాలి బొటనవేలుపై గట్టిగా పొడిచాడు. ఎంతో అందంగా ఉన్న దేవకన్య ఒక్కసారిగా సాకిని పిశాచంలా మారిపోయి పెద్దగా గర్జిస్తూ నేలపై పడి చనిపోయింది. అంతఃపురంలో ఉన్న రాజుగారికి పట్టిన మైకం కూడా వదిలిపోయింది. జరిగిందంతా తెలుసుకున్న రాజుగారు రాజ్యంలో ప్రజల్ని, భార్యని, యువరాజుని కష్టపెట్టినందుకు బాధపడ్డారు.
మళ్ళీ ఎప్పట్లాగా ప్రజలందరూ సంతోషంగా జీవించసాగారు. చూయింగా